we ask the Lord to put a hedge of protection around you. మరి ఆ యొక్క మనోహర్ గారు, మరి మీరు ఎంతో భయంకరమైన మరి పులులు సింహాలు తిరిగే ప్రాంతాల్లో మీరు ఉన్నారని మాకు తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని కాపుదల మీ చుట్టూ కాపుదల కాయాలని అయ్యగారు ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. Amen, ఆమె amen, amen, amen. Thank you, sir. Thank you, sir. When the bugs and mosquitoes come in to zzz, they'll be zapped and sent away. మరి మీ చుట్టూ దేవదూతలు కాపుదలు ఉండి మరి ఏదైనా చిన్న చిన్న పురుగులు లాంటి మీ చెవిలోకి మీ ముక్కుల్లోకి వస్తూ ఉంటే వాటిని రాకుండా బయటికి గెంటేస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ కొండ పురుగులు గీమని సౌండ్ నా చెవులో నేను ఇలా కొట్టుకుంటా ఉన్నాను అట్లనే ఆల్రెడీ. Sir, as you said, really, he's suffering with some of the bugs and coming in the ears and nose, and he's sending them out. Go, go, Go. go. Anna. Now, okay, that brings up a question. Do you think that Noah had mosquitoes in the ark? మరి మనకి ఆ యొక్క నోవా గారికి ఆ యొక్క మరి మరి ఆ నోవా గారి ఓడలో మరి దోమలు ఉన్నాయా అనేటువంటిది దాని గురించి కూడా మనం చూద్దాం. దోమలు ఒక 2 దోమలు వెళ్ళి చాలా బాధ పెట్టుంటాయి దోమలు. So think about it. Here's Noah's wife, and this bug is going and lands, and she starts to go whoop, and Noah grabs her arm. Don't kill the mosquito. మరి మస్కిటో వచ్చి అలా తిరుగుకుంటూ వచ్చి నోవా గారి భార్య మీద ఇలా వాళ్తే మరి నోవా గారి కొడతా ఉంటే నోవా గారు చేయి పట్టుకుని వద్దు చంపొద్దు, దాన్ని మనం బతికించాలి, అది ఒక 13 వారాలు చంపొద్దు. మరి 2 వచ్చినాయి, వాటిని చంపేస్తే మళ్ళీ ఉండకపోతే ఆ జాతి నాశనం అయిపోద్ది కాబట్టి దాన్ని బతికిని అని చెప్పి నోవా గారు బతిమాలు ఉంటారు. I mean, they were locked up for 1,300 months with mosquitoes and bugs. మరి నోవా గారు ఆ యొక్క 1 రోజు కాదండి, 2 రోజులు కాదండి, 13 వారాలు ఆ విధంగా దోమలతో వివిధ కీటకాలతో మరి ఆయన ఇబ్బందులు పడి ఉంటారు. Oh, I tell you, we talked about yesterday that God shut the door on Noah and his family. మరి నిన్నటి దినంలో మనం మాట్లాడుకున్నాం కదా, ఆ యొక్క దేవుడే మరి ఆ ఓడ తలుపును బిగించి దాని చుట్టూ కూడా మరి సీల్ వేశారని మనం మాట్లాడుకున్నాం. This is Genesis chapter 7 verse 16. Then the Lord shut him in. మరి ఆదికాండము మరి 7వ అధ్యాయము 16వ వచనంలో మరి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవాయే మరి ఆ యొక్క ఓడ తలుపును మూసివేశాడనేటువంటి మాట. So if the Lord shut Noah and his family and all of the animals in, when do you think Noah will get out? When Noah wants to? మరి ఆ యొక్క దేవుడు మరి వచ్చి ఆ యొక్క ఓడ తలుపు బిగించినప్పుడు మరి నోవా గారి బయటికి ఎలాగొస్తాడు అనుకున్నారండి. మరి ఆ యొక్క ఆయన రావడానికి మార్గం లేదు కదా, అంటే దేవుడే వచ్చి మరలా తలుపు తీస్తే కానీ నోవా గారు రాలేపోయారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. Do you think Noah had control of his destiny? మరి మీకు ఆ యొక్క నోవాకు తన జీవితము మరి ఆయన తను ఎలాగ జీవించాలో అతనికి స్వేచ్ఛను కోల్పోయాడు. దేవుడే మరి దేవుని చేతిలోకి అతని జీవితాన్ని పెట్టుకున్నాడు. Do you think Noah could decide what he was doing? Could Noah steer the boat? Did he have a rudder? మరి ఆయన మరి ఈ యొక్క పెద్ద పెద్ద ఓడలు పెట్టుకున్నట్టుగా మరి చిన్న చిన్న నావలతో పాటు ఏదైనా ప్రమాదం వస్తే చిన్న చిన్న నావలు బోట్లలో పెట్టుకు తప్పించుకుని వెళ్ళిపోయే విధంగా ఆయన ఏమన్నా చిన్న చిన్న నావలు పెట్టుకున్నాడా? లేదండి. Did Noah have oars to row the boat? మరి నోవా మరి ఆ ఓడను నడిపించడానికి ఏదైనా ఇంజిన్ పెట్టి ఏదైనా కర్రలు పెట్టి దాన్ని ముందుకు నడిపించాడా? లేదండి. Noah had no control over his destiny, his future, day by day operations. He had to feed the animals and just go on and on and on. మరి నోవా గారికి మరి తన జీవితంలో మరి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఆ యొక్క దేవుని చేతిలో దేవుని ఆధీనంలో పూర్తిగా ఆయన ఉన్నారు. He had done everything that the Lord had commanded him, and it was credited to him as righteousness, the only righteous man on earth.
మరి నోవా గారు మరి ఆయన చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఆయన తన యొక్క మరి దేవుని ఆ యొక్క మరి దృష్టిలో ఆయన నీతిమంతుడిగా ఆయన తీర్చబడ్డాడు అనేటువంటిది మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఆమేన్. Now, why did not there be this opening at the top further down the ship? మరి ఎందుచేత ఆ యొక్క మరి పైన మరి యొక్క మరి బోర్డంతా కూడా మరి తయారు చేసి మరి పైన మాత్రమే మరి మరి తెరిచి ఉంచమని ఆయన చెప్పారని మనం ఆలోచించినట్లయితే Why was it at the very top? మరి ఎందుకు ఆ పైనంతా కూడా తెరిచి ఉంచమని ఆయన అడిగారు? Steve, it was up there so they could not look down on the earth. మరి ఆ యొక్క ఎందుకు ఆ ఓడ అంత ఎత్తుగా ఆయన తయారు చేయించారు అని అంటే మరి వారు కిందకి మరి భూమికి చూడకుండా మరి వారు ఉండే విధంగా వారు దేవుడు ఆ కార్యాన్ని జరిగించారు. See, I think when God shut them in, there were 7 days before the rain came. మరి ఎందుచేతనంటే మరి దేవుడు ఆ ఓడ తలుపు బిగించిన తర్వాత మరి 7 దినాలు అక్కడ మరి వర్షం వస్తూ ఆ యొక్క ప్రాంతమంతా కూడా వరదలు వస్తూ ప్రజలందరూ కూడా వచ్చి నోవా తలుపు తీయని ఎంతగానో ప్రాధేయపడ్డారు. And the word spread, Noah has gone in the ark. Look at this fool. And the people fled to ridicule Noah. మరి ఎప్పుడైతే ఈ 100 సంవత్సరాలు వారికి చెప్పినా కూడా రానటువంటి ప్రజలు ఎప్పుడైతే ఈ వరదలు వస్తూ ఉన్నాయో, ఇదిగో ఈయన మరి పిచ్చివాడు అనుకున్నాం, ఈయన పిచ్చివాడు కాదు, ఈయన మరి చాలా తెలివైనటువంటి వాడు, ఇలా జరుగుతుందని ఆయన చెప్పింది మనం నమ్మలేదని పరుగున అక్కడికి వచ్చి మరి తలుపు తీయమని ఆయన ప్రాధేయపడతా ఉన్నారు. Look at that fool. He's locked himself in that boat and there's no rain. It's not raining. మరి వాళ్ళు అనుకున్నారు, చూడండి మరి ఇక్కడ వర్షం ఏమీ రావట్లేదు, ఎందుకు నోవా గారు మరి లోపలికి వెళ్ళి తలుపులు పెట్టేసుకున్నాడు, మనల్ని ఎవరిని కూడా చూడట్లేదు అని వాళ్ళు ముందులో చాలా ఎగతాళిగా మాట్లాడారు. Where is this God that Noah has talked about for 100 years? మరి నోవా యొక్క దేవుడేడి? నోవా 100 సంవత్సరాలుగా మరి మాట్లాడాడు కదా, మరి మా దేవుడు మరి జలప్రలయం రప్పిస్తున్నాడని, ఆ దేవుడేడి? ఇంకా జలప్రలయం రాకుండానే ఈయన లోపలికి వెళ్ళి బంధించుకున్నాడు ఏంటి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. Is God going to save him? Is God going to bring the rain and kill us? Oh no, God's not going to kill us. మరి ఏంటి, నోవా గారు వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి తలుపు పెట్టేసుకున్నారు, మరి జంతువులన్నీ కూడా వెళ్ళిపోయినాయి, మరి ఇప్పుడు మనం బయట ఉండిపోయాం, మనల్ని ఇప్పుడు దేవుడు చంపేస్తాడా? లేదు, మనల్ని చంపే ప్రసక్తే లేదు అని వాళ్ళు అనుకున్నారు. Noah is just a 600-year-old man that's misguided. మరి నోవా గారు మరి 600 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముసలివాడు అయినప్పటికీ మరి ఆయన అనుకున్నారు కదా, మరి ఈయన మనల్ని తప్పుదారి పట్టించాలనుకున్నారు. Can't you hear them talking about him? Can't you hear the words coming in the top of the ark and echoing in the ark for Noah to hear and his family? మరి ఆ ఓడంతా కూడా మరి మరి జంతువులన్నింటినీ కూడా తీసుకెళ్లాడు, తన కుటుంబాన్ని, తన కుమారుల్ని, తన కోడల్ని అందరినీ కూడా తీసుకెళ్లాడు. మరి ఏమిటి ఈ విధంగా తీసుకెళ్లాడు, మరి ఇంకా ఏమి వర్షం రావట్లేదు, 7 రోజులు అయిపోయిందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. Mercy, we're in Genesis chapter 7. మర్సి గారు Can't మరి you ఇప్పుడే see them ridiculing him? మరి ఈ విధంగా మరి ప్రజలు మరి వారిలో ఎటువంటి మార్పు లేదు, కానీ ఇంకా మరి వారిలో మరి ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. Now we don't know if all this happened, but I can imagine that the sons and daughter-in-laws were going, Noah, listen to them ridiculing us. How do we know this is going to happen? మరి ఇదిగో మరి నోవా గారు పడవ లోపల మరి ఓడ లోపల ఉన్నటువంటి నోవా గారితో మరి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవళ్ళు అడుగుతా ఉన్నారు, 7 రోజులు అయిపోయింది కదా తాత, ఇంకా వర్షం రావట్లేదు, ఇంకా మరి ఎందుకు మమ్మల్ని లోపలికి తీసుకొచ్చి పెట్టావు అని వాళ్ళు ఒకవేళ అడిగి ఉండొచ్చు. Noah, my mother's out there. I can hear her calling to let her in. మరి ఇదిగో మరి కోడలు గారు వచ్చి చెప్పి ఉండొచ్చు కదా, నోవా గారు ఇదిగో మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా మేము లోపలికి తీసుకొస్తాం, కొంచెం తలుపు తీయండి, అప్పుడే తలుపేస్తారేంటి అని వాళ్ళు అని ఉండొచ్చు. Noah, it's been 5 days. Noah, it's been 6 days and there's no rain. Let my mama in.
ఇదిగో మరి నువ్వు చెప్పిన తర్వాత లోపలికి వచ్చేసాక 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది, వర్షం రావట్లేదు, మరి జలప్రలయం రావట్లేదు, మరి కనీసం మా బంధువులన్నా మా స్నేహితులన్నా లోపలికి తీసుకురా అని అడుగుతా ఉన్నారు. And Noah says, I can't let them in because God shut the door. మరి ఇదిగో నేను లోపలికి తీసుకురావడానికి కానీ బయటికి పంపించడానికి కానీ నా చేతిలో ఏమీ లేదు, తలుపేసిన వాడిని నేను కాదు కానీ దేవుడే ఈ ఓడ తలుపులు వేశాడు మరి అని ఆ నోవా సమాధానం చెప్పారండి. ఆమేన్. I did all this because God commanded me. మరి ఎందుచేత మరి ఆ యొక్క మరి నోవా గారి కార్యాన్ని చేశారంటే మరి ఏదైనా మరి నోవా గారికి ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన చేయడానికి ఆయన ఇష్టపడ్డారు కాబట్టి ఇదంతా కూడా జరిగిందండి. You have been married to my son for 20, 30 years, and I have listened to you whine because you and your husband, my son, couldn't go make a living in town. మరి ఆ యొక్క మరి ఇదిగో మీరు ఆ యొక్క నా బిడ్డ నా కుమారుని మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మరి ఇదిగో మీరు వెళ్ళి నేను పట్టణంలో జీవిస్తాను, మరి మీ దగ్గర జీవించనంటే మరి వెళ్ళి పట్టణంలో జీవించండి అని చెప్పడానికి నాకు అధికారం ఉంటుంది, కానీ ఇదిగో దేవుడు చెప్పినటువంటి పని ప్రకారం నేను చేస్తున్నాను కాబట్టి దేవునికి మరి దేవుడే ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు, మరి నేను దేవునికి వ్యతిరేకంగా నేనేం చేయలేనని చెప్తా ఉన్నాడు. Noah, I've never had an opportunity to go find myself. Who am I? You never let me go to town to buy groceries. మరి ఆ యొక్క మరి ఇదిగో మరి మీరు ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా నేను బయటకు వెళ్ళి మరి పట్టణానికి వెళ్ళి ఏదన్నా సామాన్లు తీసుకుని వస్తామంటే ఎప్పుడు కూడా వద్దని చెప్పలేదు, మరి ఇప్పుడేమో వద్దు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు, ఏంటిదంతా అని ఒకవేళ వాళ్ళు నోవా గారిని అడిగి ఉండొచ్చు. He said, daughter-in-law, we have to trust the Lord. మరి ఇదిగో మరి ఆయన చెప్పి ఉండొచ్చు కదా, ఇదిగో నా కుమార్తె మరి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడి విధంగా నన్ను చేయమని చెప్పాడు కాబట్టి నేను దేవుని ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాను, నువ్వు కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించని చెప్పి ఉంటారు. ఆమేన్. The seventh day, the earth opened up and mist started coming out of the ground. మరి 7 రోజులు గతించిందండి. 7 రోజులు గతించిన తర్వాత ఆ భూమి మరి తెరవబడి భూమిలో నుంచి ఆ నీళ్లు పైకి ఉబకడం ప్రారంభించినాయి. It starts to puddle up and the people start going, wait a minute, did Noah know what he was doing? మరి వారు ఆ నీళ్లు అలాగ భూమి మీదకి జలప్రలయంలాగా వచ్చేస్తా ఉంటే ప్రజలందరూ కూడా మరి ఏంటి నిజంగా నోవా చెప్పింది కరెక్టేనా, నిజంగానే నీళ్ళు వచ్చేస్తున్నాయా అని వాళ్ళు అనుకున్నారు. The potholes started filling up in the road and coming an inch of water, 2 inches of water. మరి ఆ భూమిలో ఉన్నటువంటి బావులో ఉన్నటువంటి నీళ్లు పైకి వచ్చేస్తున్నాయి, ఒక అడుగు 2 అడుగులు అలాగా పైకి పెరిగిపోతా ఉన్నాయి. Wait, what is that hit my head? There's a drop on my arm. Where's that coming from? And the sky opened up with rain. మరి ఇదిగో ఏంటి నా తల తడుస్తూ ఉంది, వర్షం పడతా ఉంది, నా చేతుల మీద వాటి మీద వర్షం పడతా ఉంది అని పైకి చూస్తే ఆ యొక్క ఆకాశం తెరవబడి ఆకాశం మీద నుంచి కూడా కుండపోత లాంటి వర్షం ఒకటి వస్తూ ఉందండి. And the people were going, just relax, it's just a short time it'll rain. Noah overreacted. మరి ఆ విధంగా వారు కొద్దిసేపే కదా ఇంకా కొంచెం మరి నీళ్ళు వస్తున్నాయి అని వాళ్ళు అనుకున్నారు, మరి నీళ్లు భూమిలోంచి వస్తున్నాయి ఆకాశంలోంచి వస్తున్నాయి అనుకున్నారు, కానీ ఏ విధంగా కూడా వాళ్ళు దాని గురించి ఆలోచించలేదు. It'll quit. God wouldn't kill all of us. Look at all the people just standing around looking the ark. God's not going to kill us. మరి ఇదిగో నోవా గారు చెప్పినట్లుగా మరి ఆ యొక్క దేవుడు ఒకేసారి అందరినీ కూడా చంపడు, ఎందుకంటే దేవుడు చాలా జాలిపరుడు, మరి కొంతమందినే చంపుతాడు కానీ అందరినీ ఒకసారి చంపడని వాళ్ళు చూడండి, మన చుట్టూ జనాలందరూ కూడా బతికే ఉన్నారని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. We don't even believe in God, so why would he kill us? మనం అసలు దేవుడినే నమ్మలేదు, దేవుడు ఉన్నాడనే మనం ఎప్పుడు కూడా విశ్వసించలేదు, మరి దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు మనల్ని చంపడానికి అనుకున్నారు వాళ్ళు. Wait a minute, the water's up to my knee. What am I going to do now? మరి ఏంటి కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళు మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చేసినాయి, మరి మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలని వాళ్ళు కంగారు పడతా ఉన్నారు. Noah, let us in. Noah, let us in. మరి అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చిందండి, మరి వాళ్ళు నోవా ఓడ దగ్గరికి వెళ్ళి దాన్ని తడతా ఉన్నారు, మరి నోవా గారు తలుపు తీయండి అని వాళ్ళు ప్రాధేయపడతా ఉన్నారు. Noah, I hear my mom and daddy out there.
You gotta let my mom and daddy in. అలాగే లోపల ఉన్నటువంటి కోడళ్ళు కూడా అడుగుతా ఉన్నారు, ఇదిగో నోవా గారు, మామగారు, మరి నా తల్లి గారు, నా తండ్రి గారు, నా సహోదరులు బయట ఉన్నారు, వారిని లోపలికి రానివ్వండి అని ఆ యొక్క వాళ్ళు బతిమాలుతా ఉన్నారు. And they can hear the voices through the opening in the roof. మరి ఆ విధంగా వారు ఆ యొక్క పై భాగంలో ఉండి వారు వారు అరుస్తున్నటువంటి కేకలు అవన్నీ కూడా వాళ్ళు వింటా ఉన్నారు. 100 years of listening to people condemn him, curse him, just every ugly word that could ever be said were said to Noah. మరి 100 సంవత్సరాలు మరి ప్రజలందరూ కూడా మరి అన్ని రాని మాటలని మరి అనేక విధాలుగా ఆయన్ని బాధ పెట్టి మరి వారిని ఎంతగానో మరి కించుపరిచినటువంటి నోవహు గారు ఈరోజు మరి ఆయన దేవుడు మరి ఆయన్ని వారు ఆ కించుపరిచిన వారందరూ కూడా రోధిస్తున్నటువంటి శబ్దాలు ఆయన వింటా ఉన్నారండి. You think you get harassed and persecution in your village and around? Think about Noah. మరి ఒకవేళ నీ గ్రామంలో కూడా నీ పట్టణంలో కూడా మరి నీవు కూడా అలాగే మరి ఆ ప్రజల చేత ద్వేషించబడుతూ దూషించబడుతూ ఉన్నావేమో, ఆ సమయంలో నోవహు ఆ రోజు మరి ఆ యొక్క దూషించినటువంటి ప్రజలు ఎలాగా రోదన చేశారనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. Noah just kept cutting those trees down. He and his grandfather sawing that tree to fall so they could trim it and make beams for the ark. మరి నోవహుకి ఎవరు కూడా సహాయం చేయట్లేదు. నోవహు గారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారు మరి వారు మాత్రమే ఆ యొక్క చెట్లను నరికి ఆ కలపను తీసుకొచ్చి దాన్ని బాగు చేసి మరి అక్కడ ఆ ఓడ చేయడం మనం చూస్తూ ఉన్నాం. Nobody came and said, Noah, let me help you. Let me help you, Noah. మరి ఎవరు కూడా వచ్చి ఇదిగో నోవా గారు మరి మమ్మల్ని సహాయం చేయనివ్వండి, మమ్మల్ని మీతో కలిసి సహాయం చేయనివ్వండి అని ఎవరు కూడా అడగలేదండి. Why didn't they offer to help? It's because in chapter 6, verse 5, God described mankind. మరి ఇక్కడ 6వ అధ్యాయము మరి ఆ యొక్క 7వ వచనంలో మనం చూస్తున్నాం కదా. ఎందుకని అంటే ఆ యొక్క వారు ఈ దేవుడు మరి ఆ యొక్క తలుపులు మూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. The inclination of man's great wickedness. మరి ఇక్కడ యెహోవా మరి నరులను సృజించినందుకు, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను సృజించినందుకు ఆయన సంతాపపడ్డారని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. Every inclination of the thoughts of his heart were evil. Not just his brain, but his heart. మరి వారి హృదయము మరి వారి యొక్క మరి మనసులో ఉన్నటువంటి తలంపు మరి కేవలం ఎప్పుడు కూడా చెడ్డది అని ప్రభు గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. They didn't help. They were evil. They had gone and made their free will choice to hate God. మరి వారు ఆ యొక్క దేవుణ్ణి మరి తృణీకరించడానికి, దేవుణ్ణి వ్యతిరేకించడానికి వారికి వారే మరి ఆ యొక్క మరి దేవుణ్ణి విరోధంగా వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. You see people around you now that hate God, hate the creator of all things, hate Jesus Christ, have never give any chance for the Holy Spirit to work in their life. మరి అలాగే నీ చుట్టూ కూడా ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ నిన్ను ద్వేషించేవారుగా మరి నిన్ను బాధ పెట్టేవారుగా మరి ఉన్నప్పటికీ కూడా మరి నిన్ను మాత్రమే కాదు మరి దేవుణ్ణి కూడా వారు బాధ పెడతా ఉన్నారు, పరిశుద్ధాత్మను కూడా వారు బాధ పెడుతున్నారు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. And I have told you me over and over and over. I can go to that window and I can look outside at God's creation, at his deer, at his squirrels, at his birds, and I just can feel his presence in the creation. మరి ఆ యొక్క అయ్యగారు ఆ కిటికీకి వెనకాల డోర్ దగ్గరికి వెళ్ళి కిందకి చూస్తూ ఉన్నప్పుడు ఆ వెనకాల అడవిలో మరి అనేకమైన ఆ దుప్పిలు, మరి అలాగే ఆ యొక్క జింకలు, అలాగే మరి పక్షులు, అలాగే ఆ యొక్క మరి వాటన్నిటిని కూడా చూసినప్పుడు, ఆ సృష్టిని చూసినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క సృష్టి ఆయన కళ్ళారా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి తనతో మాట్లాడుతున్నట్లుగా, మరి దేవుడు ఇదిగో ఈ సృష్టి అంతా కూడా నీ కొరకే నేను చేశాను, నా చేతులతో నేను దీన్ని చేశాను, నా నోటి మాటతో దీన్ని చేశానని ఆయనతో మాట్లాడుతున్నటువంటి విధంగా మరి ఆయన మరి ఎంతగానో సంతోషించి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటారు.
ఆమేన్. Okay, I'm going to make a very important point right now. మరి చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. God has not called us to condemn those that reject God. మరి ఎవరైతే మరి దేవుని బిడ్డలైనటువంటి మనల్ని మరి ఆ యొక్క త్రోసివేసేవారుగా ఉన్నారో మరి వారిని మరి ఆ యొక్క త్రోసివేసేటువంటి దేవుడు కాదండి మన దేవుడు. God has not called Noah to condemn the people. మరి నోవా గారిని మరి ఆ దినాల్లో మరి ఎంతో మంది చాలా అపహసించారు అనే అనరాని మాటలు అన్నారు, మరి చాలా దుఃఖ పెట్టారు. అయితే వాళ్ళను తిట్టమని వాళ్ళని దూషించమని నోవాహుతో చెప్పలేదు ఆయన. Just as God called Noah to build the ark for 100 years under harassment, he has called you to stay the course that God's called you to love him and love others. మరి ఆ విధంగా 100 సంవత్సరాలు మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క నోవాతో చెప్పింది ఏంటంటే, ఇదిగో నీవు ఆ యొక్క వారు నిన్ను ఎంత దూషించినా ఎంత బాధ పెట్టినా నువ్వు వారిని ప్రేమించు, నీ ప్రేమను వారికి చూపిస్తూ ఉండు, మరి నువ్వెంత మాత్రం వారిని దూషించొద్దు, నువ్వెంత మాత్రం వారిని ద్వేషించొద్దు అని దేవుడు ఆయనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారండి. ఆమేన్. I allow myself to get very frustrated sometimes, and some of you could testify to that. మరి నేను చాలాసార్లు మరి ఆ యొక్క నేను మరి మీ ఎడల చాలా మరి కోపంగా నేను ప్రవర్తిస్తూ ఉంటాను, అది మీ అందరికీ తెలుసు చాలామందికి. So I don't always react to confrontation very well. మరి ఎందుచేతనంటే మరి ఆ యొక్క చాలాసార్లు మరి నాకు కొన్నిసార్లు పరిస్థితులు సరిగా అర్థం కావు. ఆ యొక్క మీరు ఎందుకు అలా చేస్తున్నారో నాకు మరి మీరు మరి తెలియని కారణం చేత నేను అలా కోపపడతా ఉంటాను. అయితే తెలిసిన తర్వాత అయ్యో నేను ఎందుకు వాళ్ళని తిట్టానని బాధపడతా ఉంటాను. Amos, I remember first time in Hyderabad. Yes sir, yes sir. మరి మొట్టమొదటిసారి మరి ఆమోస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమోస్ గారు కూడా అలాగే మరి అయ్యగారు కోపానికి గురయ్యారు. We had done, I don't remember how many services, Joaquin, 70 services? Yes sir, 70 services. మరి ఆ యొక్క హైదరాబాద్లో మరి అయ్యగారు ఇంచుమించు మరి మొత్తం నెల రోజుల్లో మరి అయ్యగారు ఇండియాలో సేవ చేసినప్పుడు 50 మంది పాస్టర్ల మీటింగ్లు అలాగే 20 మందికి పైగా సువార్త కూడికలు ఆయన జరిపించారు. మొత్తం 70 కూడికలు ఆయన చేశారు. We had 3 more services, and in this service I nearly passed out. I just reached over to Jockey and I said, I can't go any further. And I sat down and they took me back to the room. మరి ఆ యొక్క మరి అయ్యగారు మరి వాళ్ళ ఆఖరి 3 కూడికలకు రావాల్సి ఉంది, అది ఆమోస్ గారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. అయితే మరి ఆయన చాలా నీరసించిపోయారు. ఇదిగో ఆయన మరి చెప్పారు కదా మరి నన్ను పిలిచి, ఇదిగో జాచి నేను వెళ్ళలేను, మరి నువ్వే వెళ్ళి అక్కడ ఆ మీటింగ్లో వాక్యం చెప్పే, మనోహర్ గారు మీరు వెళ్ళి వాక్యం చెప్పండి అని చెప్పారు. And I'm laying in the bed just exhausted, and Amos comes back. It felt like a dozen times and said, but you promised me 3 services. మరి అయితే ఆయనకు బాగోలేదు అని చెప్పినా కూడా మరి ఆమోస్ గారు మాటికి ఆయన దగ్గరికి వచ్చి, మరి నా దగ్గర 3 సర్వీసుల్లో మీరు వాక్యం చెప్తానని చెప్పారు, మీరు రాకపోతే ఎలాగా, మీరు రావాల్సిందే, మరి జాకిన్ గారు మనోహర్ గారు చెప్తే కాదు మీరే వచ్చి చెప్పాలని ఆయన చాలా సార్లు మరి 12 సార్లు 15 సార్లు. You promised me 3 services, 3 services, 3 services. మరి నీవు మూడు మీటింగుల్లో వాక్యం చెప్తారన్నావు, 3 మీటింగుల్లో వాక్యం చెప్తావన్నావు, 1 మీటింగ్ చెప్పకపోతే ఎలాగా, 2 మీటింగులు చెప్పకపోతే ఎలాగా అని చాలా మరి మరి ఆయన తొందర పెట్టారు. I may not have said this, but I sure thought it. మరి ఒకవేళ మరి ఈ మాట చెప్పారో లేదో గుర్తులేదు కానీ మరి ఈ మాట చెప్పారని అనుకుంటా ఉన్నారు. If you don't be quiet, I'm going to come out of this bed and whip your butt. Sir, yes, you tell like that definitely. Yeah. మరి నీవు అయ్యగారు కోపం వచ్చి ఏమన్నారంటే, మరి నువ్వు గనక నన్ను ఇక్కడ నన్ను ఏకాంతంగా వదిలిపెట్టి వెళ్ళకపోతే, ఇంకా విసిగించకుండా వదిలిపెట్టకపోతే మరి నేను మరి మంచం మీద లేచానంటే మరి నిన్ను ఆ యొక్క నేను మరి నీకు ఒకవేళ నేను ఏం చేస్తాను నాకు తెలియదు అన్నట్టుగా ఆయన అన్నారు. And then Amos found out I wasn't faking it. I was just so tired. He had to carry me to the airport. మరి ఎందుకంటే తెలుసు మరి ఆయన ఎంతో నీరసించి ఉన్నారు. మరి ఆ సమయంలో
మరి మేము మరి ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు మరి ఆయన నడవలేకపోయారు, మేము మరి మా భుజాల మీద వేసుకుని ఆయన్ని మోసుకుంటా వచ్చాం. I'm confessing my sins. I don't do well with confrontation, do I, Jockey? ఎస్ సార్. మరి ఈ విధంగా మరి కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించక, లేదంటే కొన్నిసార్లు మరి ఆ యొక్క మరి మీ ఆ యొక్క కొన్నిసార్లు వివిధ రకాలైనటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను బట్టి మరి అయ్యగారు చాలాసార్లు మరి ఈ విధంగా మరి మాట్లాడి ఉన్నారు. Noah did well with confrontation. He stayed faithful for 100 years. మరి ఈ విధంగా ఆయన మరి ఈ యొక్క 100 సంవత్సరాలు ఏ విధంగా కూడా మరి తన నోటి మాట ద్వారా కానీ, తన క్రియల ద్వారా కానీ ఏ విధంగా కూడా మనలాగా తప్పులు చేయలేదు, కానీ ఆయన ఎంతో దీనుడుగా, నీతిమంతుడుగా ఆయన జీవించి ఉన్నారు. ఆమేన్. Are you staying faithful in spite of everything going around you? మరి మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులకు మరి మీరు కూడా ఆ విధంగా నమ్మకంగా ఉంటా ఉన్నారా, లేదంటే త్వరగా మరి కోపపడేవారుగా ఉంటున్నారా అనేటువంటిది మీరు ప్రశ్న వేసుకోండి. Are you even staying faithful when your wife forgets to bring you coffee in the morning? మరి ఒకవేళ నీ భార్య ఉదయమే లేచి నీకు కాఫీ తీసుకురావడం, టీ తీసుకురావడం లేట్ అయితే మరి ఎందుకింత లేట్ అయిందని నువ్వు ఆ గొడవ పెట్టుకునేవాడుగా ఉన్నావా, లేదంటే క్షమించేవాడుగా ఉన్నావా? Or you come in late at night from services somewhere and she forgot to keep you a plate of food to eat. ఒకవేళ నువ్వు రాత్రి ఎక్కడన్నా వేరే మరి మీటింగ్లోకి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ మర్చిపోయి నీకు భోజనం మరి వండకుండా, మర్చిపోయి నీకు భోజనం పెట్టకుండా ఉండి ఉంటే ఒకవేళ నువ్వు ఆమెని ఒకవేళ తిడుతున్నావా, లేదంటే పర్వాలేదులే అని నువ్వు సర్దుకుపోతా ఉన్నావా? Are you faithful in the little things, not just the big things? ఒకవేళ నీవు ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో నీవు నమ్మకంగా లేనట్లయితే ఆ యొక్క దేవుడు రాబోయే కాలంలో నీకు పెద్ద పెద్ద ఆ యొక్క పనులు నీకు అప్పచెప్పినప్పుడు నీవు నమ్మకంగా ఉండలేవు. Noah, his wife, and sons and daughters had no idea how long they would be in that ark. మరి ఈ విధంగా నోవహు అలాగే కుమారులు ఆ యొక్క కోడళ్ళు మరి ఎంతకాలం మరి ఆ విధంగా ఓడలో ఉంటారు అనేటువంటి విషయం వాళ్ళకి ఎంత మాత్రం కూడా వారికి తెలియదు. They couldn't see out and see the landscape because the window was way up there. మరి ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆ కిటికీ దగ్గరకు వచ్చి తొంగి చూడడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే కిటికీ ఎంతో పైన కట్టించున్నారు. I wonder if the wife and the children ended up finding God as the rains came down and the boat shifted. మరి ప్రియులారా, మరి ఎప్పుడైతే మరి ఆ ఓడ నీళ్లతో ఆ యొక్క తేలబడుతూ వర్షం వస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క కోడళ్ళకి మరి ఆ భార్యకు కుమారులకి అర్థమై ఉంటుంది మరి దేవుని యొక్క శక్తి నిజముగా మన తండ్రి, మన మామ, మన యొక్క భర్త చెప్పినటువంటి మాటలు నిజమే, ఆయన దేవుడు చాలా గొప్పవాడు అని ఆయన దేవుని యొక్క శక్తిని వారు తెలుసుకుని ఉంటారు. ఆమేన్. I wonder after those sons who were born 2 years into the construction finally found and said, Noah, you were right. God did instruct you to build this ark. మరి నోవా గారు ఓడ కట్టడానికి మొదలుపెట్టిన తర్వాత 2 సంవత్సరాలకి పుట్టినటువంటి కుమారుడు మరి ఎంతగానో తండ్రిని ద్వేషించి ఉన్నాడు. నువ్వెందుకు అనవసరంగా ఈ ఓడ తయారు చేస్తా ఉన్నావు, నా స్నేహితులందరూ తిడతా ఉన్నారు అని అన్నటువంటి ఆ బిడ్డ మరి ఈరోజు మరి ఆ యొక్క దేవుడు చెప్పినటువంటిది నెరవేర్చబడడం, అందరూ కూడా మరణించడం, తన కుటుంబం తన మాత్రమే బ్రతకడము, తన తండ్రి ఎంత మరి గొప్పవాడు, తన తండ్రి ఎంత శ్రేష్టమైన కార్యం చేశాడని అప్పుడు ఆ బిడ్డ నమ్మి ఉంటాడు. ఆమేన్. Is it ever too late to believe and accept Christ? మరి ప్రియులారా, అందుకనే మరి మనం ఇంకా ఒకవేళ దేవుణ్ణి తిరగకపోతే, దేవుని శక్తిని మనం ఎరగకపోతే ఇంకా ఆలస్యం అవ్వలేదండి. ఇప్పుడైనా మీరు దేవుని శక్తిని ఎరగండి, దేవుణ్ణి మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నారు. See, in the New Testament it talks about the only sin that's unforgivable is the blasphemy of the Holy Spirit. మరి నూతన నిబంధనలో ఒక పాపానికి మాత్రము అసలు ఆ యొక్క క్షమాపణే లేదండి. ఆ పాపం ఏంటంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మరి మాట్లాడడం, పరిశుద్ధాత్మను దూషించడం. ఎవరైనా దూషించినట్లయితే దానికి క్షమాపణ అనేటువంటిది లేదు. What is the blasphemy of the Holy Spirit? మరి ఈ యొక్క పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటి అసలే?
Is it going out there with a stick saying, I'm going to beat you, Holy Spirit? మరి ఈ విధంగా మరి పరిశుద్ధాత్మను మనం ఎలా దూషిస్తాము? మరి ఒక కర్ర తీసుకుని పరిశుద్ధాత్మను కొట్టడానికి అది ఏమన్నా వస్తువా? మనకి ఒకవేళ మనిషి మనకు కనపడుతుందా? What is it? It's rejection of God. మరి That's what blasphemy of the Holy Spirit is. మరి ఈ విధంగా ఆ పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టడం, పరిశుద్ధాత్మని మనం బాధ పెట్టడం అంటే ఏంటంటే ఆ యొక్క దేవుణ్ణి మనము వ్యతిరేకించడమే. దేవుణ్ణి మనము ఆ యొక్క ఎంతగానో మనం లెక్క చేయకుండా ఉంటే పరిశుద్ధాత్ముడు ఎంతగానో బాధపడతా ఉంటారు. Okay, I think this is the scripture. Matthew chapter 12. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మరి మాటలు మనం చూస్తున్నామండి. Matthew 12 verse 31. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనము. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషుల చేయు ప్రతి పాపములకు దూషణయు వారి క్షమించబడును గాని ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు అని చెప్తా ఉన్నారండి. You read the scripture, right? Yes, sir. Okay. What does that tell us, Amos and Banana and Abba and Blessy? It says that every sin and blasphemy will be forgiven men. మరి మనుషులు చేసే ప్రతి పాపము దూషణ మరి వాటికి క్షమాపణ ఉంటుంది అని మొట్టమొదట రాయబడి ఉంది. We have this ugly word that people use God's name in vain. Y'all know it. GD is what we call it. మరి ఈ విధంగా మనం చాలా చెడ్డ మాటలు మనం పలుకుతూ ఉంటాం. మరి రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందక ముందు మరి అనేకమైనటువంటి మాటలు, లోక సంబంధమైన మాటలు మనం పలుకుతూ ఉంటాం. మరి ఆ విధంగా దేవుణ్ణి కూడా ఒక్కొక్కసారి దూషిస్తూ ఉంటాం. Is that blasphemy of the Holy Spirit? No. మరి ఈ విధంగా మనం లోకంలో మాట్లాడడం, దేవుణ్ణి దూషించడము ఇది ఆ యొక్క మరి ఇది పరిశుద్ధాత్మను మరి దూషించడంతో సమానమంటారా? కాదండి. Blasphemy of the Holy Spirit is when you have rejected God all the way to your death and you die and have not accepted him. That is blasphemy of the Holy Spirit. మరి ఏదైతే మరి నువ్వు ఆ యొక్క నీకు ఎన్నో రీతిలుగా నీకు సువార్త ప్రకటించబడతా ఉంది, ఎన్నో రీతిలుగా దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. అయితే నీవు దేవుణ్ణి ఎరగకుండా, దేవుని దగ్గరికి రాకుండా నీవు మరణించేటువంటి వరకు కూడా దేవుని వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లయితే అదే పరిశుద్ధాత్మను వ్యతిరేకించినట్టు, పరిశుద్ధాత్మను దూషించినట్లుగానే లెక్కగా ఉన్నది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. I can cuss like a sailor, and that's not blasphemy of the Holy Spirit. That is a forgivable sin by God. మరి ఒక్కొక్కసారి మనం చాలా దూషణమైన మాటలు ఇతరులు మనం తిడతా ఉంటాం, ఇతరులు మనం బాధ పెడతా ఉంటాం. అది ఆ యొక్క పెద్ద పాపమేం కాదండి. అది దానికి క్షమాపణ, దేవుని యొక్క సన్నిధిలో దానికి క్షమాపణ ఉంటుంది. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మను దూషించడం అంటే మన మరణం వరకు కూడా దేవుని నమ్మకపోవడమే. I could be sitting at the table at the Lord's Supper, Last Supper, and tell Jesus, "Oh no, you can't wash my feet. No, you'll never wash my feet." మరి ఇదిగో ఆ యొక్క శిష్యులు అందరూ కూడా మరి భోజనం బొల్ల దగ్గర కూర్చుని మరి ఇదిగో మరి ఆయన పాదాలు కడుగుతూ ఉంటే, ఇదిగో నువ్వు నా పాదాలు కడగడానికి వీల్లేదు, మరి నేను ఎంత మాత్రం ఊరుకోను అని ఆ యొక్క శిష్యుడు అంటే ఆ మాటకు క్షమించారండి ఆయన. That is a forgivable sin. There is redemption for every man, woman, and child on this earth until death. And then there's no hope. మరి ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాట, ప్రతి దూషణ, మరి మనం మనుషులను మరి తిట్టినటువంటి విషయాలు, మరి బూతులు, మరి పోకిరి మాటలు, వీటన్నిటి కూడా క్షమాపణ ఉంటుంది. కానీ ఈ విధంగా దేవుని పరిశుద్ధాత్మను మరి మనం మరణించేటువంటి వరకు కూడా అంగీకరించకుండా ఉన్నట్లయితే దానికి ఎటువంటి క్షమాపణ ఉండదండి. We know that when Jesus was crucified on the cross, one of the prisoners, one of the men condemned to die, asked Jesus to remember him. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క అక్కడ ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి మరి ఆయన మరణించే వరకు కూడా దేవుణ్ణి దూషించాడు, ఆయన స్వర్గాన్ని పొందుకోలేకపోయాడు. See, the Holy Spirit convicted him right before he died on that cross.
మరి అయితే రెండో వ్యక్తి తన చివరిలో అంతవరకు కూడా దేవుని మార్గంలో ఆయన జీవించలేదు. ఆ చిట్ట చివరి సమయంలో మరణించేటప్పుడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుడుగా గుర్తించాడు. ఆయన స్వర్గాన్ని పొందుకున్నారు. He told the other guy on the cross, he said, look, we deserve what we're getting. We committed the crimes. But this man, Jesus, is righteous. మరి ఒక ఆయన అయితే ఏం చెప్తున్నాడంటే, నువ్వు సిలువ మీద దిగు, మమ్మల్ని కూడా దింపు అని అంటా ఉంటే, ఇంకొక అతను ఏమంటున్నాడంటే, ఇదిగో మనకి శిక్ష రావడము మరి అది చాలా న్యాయమైనటువంటిది, ఈయనైతే ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా ఆయన శిక్ష పొందుతూ ఉన్నాడని ఆయన దేవుడుగా, ఆయన ప్రభువుగా గుర్తించారండి. I believe Jesus looked in his eyes, turned his head, and the love that was in Jesus's eyes, the man just collapsed almost in mercy, in grace. మరి ఆ యొక్క దేవాది దేవుడు మరి ఆ బిడ్డ కుడివైపున ఉన్నటువంటి దొంగ ఆ మాట అన్నప్పుడు మరి ఎంతో ప్రేమగా అతని వైపు చూసి మరి ఇదిగో మరి ఆ యొక్క తను ఎంతో నవ్వి మరి నీవు ఆయనతో మరి ఎంతో ప్రేమతో ఆయన మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటాను. And Jesus told him, today you will be with me in paradise. That man was saved on the cross. He didn't have to live a righteous life. He didn't have to go to the temple and confess his sins and ask for absolution. He didn't have to go be baptized. He was saved. మరి ఆయన అంతకుముందు ఎప్పుడు కూడా దేవుని వాక్యమును మరి ఆయన వినలేదు. ఆయన దేవుని సన్నిధికి వచ్చి మరి పాపాలు క్షమించమని అడగలేదు. మరి ఏ విధమైనటువంటి బలి కూడా ఆయన అర్పించలేదు. అయినప్పటికీ కూడా చివరి మరణ స్థితిలో ఉన్నప్పుడు ఆయన దేవుడిగా గుర్తించిన కారణం చేత మరి ఆయన మరి క్షమించబడి మరి ఆయన బిడ్డగా చేర్చుకొనబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Now I tell you all this, I rehashed the salvation around Jesus. What about the people that looked up to heaven when the rains were coming down and said, oh God, please save me. Please, I have been wrong all my life. మరి ఈ విధంగా మరి దేవుడు మరి ఆ జలప్రళయాన్ని రప్పించేటప్పుడు మరి చాలామంది అందులో జలప్రళయంలో మరణించేటువంటి వాళ్ళు కూడా, ప్రభువా నేను పాపని తెలుసుకున్నానయ్యా, మరి నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించు అనేటువంటి వాళ్ళు ఒకవేళ దేవుని ప్రార్థన చేసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు. Were they condemned to hell through their unrighteous life for 500 years or whatever? మరి ఆ విధంగా వారు కొన్ని వందల సంవత్సరాలుగా మరి వాళ్ళు ఆ విధంగా మరి వారు పాపం చేసిన కారణాన్ని బట్టి ఒకవేళ వారు కూడా ఆ విధంగా దేవునికి దూరంగా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారంటారా? They were only condemned to hell when they died and they had rejected Christ. They had rejected Christ. They had blasphemed the Holy Spirit. మరి కేవలం నరకానికి వెళ్ళేవారు ఎవరంటే మరి ఎవరైతే మరణం వరకు కూడా క్షమాపణ లేకుండా మరణం వరకు కూడా మరి దేవుని దూషించే వారుగా ఉంటూ ఉన్నారో వారికి మాత్రమే నరకము వెళ్ళేవారుగా ఉంటారు. కానీ మరి ఎవరైతే చివరి క్షణాల్లో పాప క్షమాపణ పొందుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్తారని నేను నమ్ముతాను. ఆమేన్. Never give up hope, showing love and care and concern with others. మరి అందుచేతే మరి ఎప్పుడు మరి దేవుడు ఎవరిని క్షమిస్తాడో, ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరిని ఆయన ప్రేమిస్తాడో, ఎవరిని క్షమిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించేవారుగా మనం ఉందాం, ఎప్పుడు అందరినీ క్షమించేవారుగా మనం ఉందాం, అందరినీ కూడా ప్రోత్సహించేవారుగా మనం ఉందాం, ఎవరిని మనం దూషించొద్దు. Because they're Hindu or Muslim or Buddhist or whatever, atheist, don't quit praying for them. మరి ఒకవేళ వారు బుద్ధిస్టులు అవ్వచ్చు, ఏథిస్టులు అవ్వచ్చు, లేదంటే హిందువులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, లేదంటే మరి ఏ దేవుడు లేడు అనేటువంటి వారు మతం వారు కూడా అయి ఉండొచ్చు. కానీ మరి వారి కొరకు, వారి రక్షణ కొరకు, వారి పాప క్షమాపణ కొరకు ప్రార్థించడం మాత్రం మనం ఆపకూడదు. If they are a witch doctor, or we know in Lalo's village, they were casting spells over Christians and they were coming to our meetings, weren't they, Jockin? ఎస్ సార్. మరి బీహార్లో మరి మేము వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది చేతబడి చేసేటువంటి భూత వైద్యులు ఉండేటువంటి వారు మరి వారి మీదకు దయ్యాలు పంపించి మరి తిరిగి వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు అలా డబ్బులు సంపాదించేటువంటి వారు. And God delivered them from that possession or surrounding of demon spirits.
మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి అయ్యగారు మనోహరయ్య గారు మరి మేము అందరం కూడా వెళ్ళి పరిచయం చేసినప్పుడు మరి దేవుడు మమ్మల్ని ఎంతో బలంగా అక్కడ వాడుకున్నారు. Persevere. Keep going forward. Keep loving Christ. Keep loving people. మరి ఆ విధంగా మరి వారు ఎటువంటి వారైనా కూడా వారు మరి ఒక రోజు మేము మీటింగ్ పెట్టుకుని వాక్యం చెప్తా ఉంటే ఒక భూత వైద్యుడు మా దగ్గరికి వచ్చి దేవుని వాక్యం విని మరి ఆ రోజు మరి ఆయన మనస్సు మారినట్లుగా ఆయన నేను మరి రక్షించబడతానని ఆయన సాక్ష్యం చెప్పినట్లుగా మేము విన్నాం. How long were they in the ark? మరి ఈ విధంగా మరి వారు ఎన్ని నెలలు ఉంటారు, ఎన్ని దినాలు ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ఉంటారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ ఓడలో ఉన్నారు. వాళ్ళు They went into the ark on the 600th year, the 2nd month, and the 10th day. మరి వాళ్ళు 600 సంవత్సరములో తర్వాత 2 నెలల 10వ రోజున ఆయన వాళ్ళు ఓడలో ప్రవేశించారు. They stayed in the ark 7 days before the rain started. మరి వారు ఆ యొక్క వాన ప్రారంభించక ముందు, నీళ్లు భూమి మీదకి రాకముందు మరి 7 దినాల ముందుగా వాళ్ళు ఓడలోకి వెళ్ళిపోయారని మనం విన్నాం. The rains fell for 40 days and 40 nights. మరి ఆ విధంగా మరి ఆగకుండా మరి ఆకాశము తెరవబడి 40 దినాలు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షం అక్కడ పడిందని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. This is the first time 40 days or 40 years is used in the Bible. మరి ఆ 40 దినాలు ఆ యొక్క 40 రాత్రులు ఆ యొక్క బైబిల్లో మరి ఆ యొక్క వాడబడినటువంటి మాట, ఈ మాట మొట్టమొదటిసారి బైబిల్లో వాడబడిందండి. We know Moses was in the desert 40 years. మరి అలాగే అరణ్యంలో మరి మోషే 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 అనేటువంటి అంకె బైబిల్లో చాలా ప్రాధాన్యతను పొందుకుందండి. We know Jesus was in the desert 40 days and 40 nights. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సువార్త ప్రారంభించడానికి ముందుగా 40 దినాలు 40 రాత్రులు అరణ్యంలో అపవాది చేత శోధించబడ్డానికి ఆయన వెళ్ళారు. Numbers are significant in the scriptures. ఈ విధంగా ఈ యొక్క 40 అనేటువంటి మరి ఆ యొక్క సంఖ్యకు ఒక మరి మంచి ఆ యొక్క అర్థం, ప్రత్యేకమైనటువంటి అర్థం ఇక్కడ ఉన్నదని మనం గమనించాలి. 40 days it rained. The boat started shifting and started rising in the water. మరి 40 దినాలు వర్షం వచ్చిన తర్వాత ఈ పెద్ద నావ ఏదైతే ఉందో ఆ నావ నీటిలో అది తేలియాడుతూ అది పైకి లేచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. How high did the water get? మరి ఈ విధంగా ఈ యొక్క ఓడ ఇంత ఎత్తుగా ఎలాగ ఉండింది అని మనం చూసినట్లయితే It covered every mountain to an extent of 23 feet above it. మరి అక్కడ ఉన్నటువంటి కొండలన్నిటికంటే కూడా మరి ఆ యొక్క ఎత్తైన కొండ మరి దాటే వరకు కూడా మరి ఆ యొక్క నీళ్లు వచ్చినట్లుగా మరి ఇంచుమించు 23 అడుగులు ఎత్తు వరకు కూడా నీళ్లు వచ్చి ఉంటాయని బైబిల్ పండితులు చెప్తారు. I'm trying to look. We know that the deepest mountain is over in where the monks are, isn't it? మరి మన భారతదేశం చివరిలో ఉన్నటువంటి ఎవరెస్ట్ పర్వతం ఉంది కదండి, అది అన్నిటికన్నా ఎత్తైన పర్వతం. ఒకవేళ దానికన్నా ఎత్తుగా మరి ఒకవేళ నీళ్ళు వచ్చినాయేమో అని అనుకుంటా ఉంటాం. Okay, I'm looking at this. It reached over 1,230 kilometers. మరి అక్కడ రాసి ఉందండి మరి 1230 కిలోమీటర్ల ఎత్తున్నటువంటి నీళ్లు అక్కడ వచ్చాయి అని అక్కడ వాక్యంలో కొంతమంది బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. Anybody know how deep 1,230 kilometers is? మరి ఈ యొక్క 1200 మరి ఆ యొక్క 30 కిలోమీటర్లు అంటే ఎంతో మీకు తెలుసా సార్? భువనేశ్వర్ టు చెన్నై. ఇట్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ భువనేశ్వర్ టు చెన్నై. From where to where? From my place to Chennai, it will be 1,200 kilometers. Okay. Single driver, car driver. Yes, sir. My single hand driving. I drive 1,200 miles one day. How deep is that? Do you know? How deep? A kilometer is how many feet? Sir, kilometer is more than 100 meters.
100 meters means 1 meter is 3 feet. Like that. Okay, so 300 feet. 1,230 kilometers Yes, sir. 1 would kilometer equal. is 1 kilometer is maybe 300 300 feet. 300? 300 feet, sir, approximately. Okay, 1,230 times 300. Wow, that's 400,000 feet. మరి 4 లక్షల అడుగుల ఎత్తు ఉన్నటువంటి నీళ్లు అక్కడ మరి వచ్చాయి. ఎంత ప్రచండమైనటువంటి వాన వచ్చింది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. I don't think my figure's right. That says 70 miles. Okay. మరి ఒకవేళ But now understand, where did all this water come from? మరి ఆ యొక్క ఈ యొక్క మరి నేను చెప్పినటువంటి సంఖ్య ఒకవేళ తప్పు అవ్వచ్చు. అయితే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఒకవేళ 70 అడుగులే అది ఉండొచ్చు, కానీ మరి ఎక్కడి నుంచి వచ్చిన ఈ నీళ్ళన్నీ అని మనం ఆలోచించినట్లయితే దేవుడే ఆకాశపు వాకిళ్ళు విప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And you go back to Genesis. మరి ఆది కాండంలో మరి ఆ యొక్క మనం చూసినట్లయితే Chapter 1, verse 9. మరి ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో మన దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన అని మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. Now, I was down too far. It's verse 6. మరి 6వ వచనంలో కూడా మనం చదువుదామండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను అని మనం చూస్తా ఉన్నామండి. ఆమేన్. God separated the water. Okay? Yes, sir. Yes, sir. And so in our clouds, there's just water up there. మరి ఈ విధంగా దేవుడు ఈ యొక్క ఈ జలాల్ని ఆయన వేరుపరిచారండి. ఈ జలాలు పై జలాలకు పైన వెళ్ళిపోవాలి, కింద జలాలు కిందకి రావాలని వేరుపరిచారు. మన పైన కనబడుతున్న ఆకాశము అంతా కూడా అది ఆ యొక్క నీళ్ళండి. Okay, I have your answer. The tallest mountain on earth is 2.5 miles. మరి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మరి ఈ యొక్క మరి కొండ పర్వతాలన్నిటికంటే ఎత్తైన పర్వతము ఏదంటే ఆ యొక్క ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము ఇంచుమించు 2 మైళ్ళ మరి ఆ యొక్క 2.5 మైళ్ళు ఎత్తు ఉంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. That is 14,000 feet. మరి అది 14 మరి 100 అడుగుల ఎత్తు ఉంటుంది అనేటువంటిది అంచనా. Okay, so the ark starts rising in the water. మరి ఈ నీటిలో మరి ఈ ఓడ మరి పైకి లెగడం ప్రారంభించింది. The storms are pushing it back and forth. Noah has no control. మరి ఈ యొక్క చుట్టూ కూడా ఎంతో గాలి వస్తూ ఉంది. మరి నోవా గారు ఏ విధంగా కూడా దాన్ని ఆఫ్ చేయలేకపోతా ఉన్నారు. They have duties to do. Noah, his wife, the children have to feed all those animals. మరి ఆ యొక్క మరి నోవా గారికి మరి వారి పిల్లలకి మరి వారి భార్య వారి కోడళ్ళకి మరి వాళ్ళకి ఇవ్వబడిన పని ఏంటంటే ఆ ఉన్నటువంటి జంతువులన్నింటినీ కూడా జాగ్రత్త చూసుకోవాలి, వాటికి సమయానికి ఆహారం పెట్టాలి అనేటువంటి పని వారికి ఇచ్చారు. They wake up on the 41st day and Noah's wife said, honey, I don't hear anything. మరి 40 రోజులు అయిన తర్వాత మరి ఆ పొద్దున్నే లేచారు. మరి నోవా గారు తన భార్యను పిలిచి, ఇదిగో భార్య, నాకేం వినపట్లేదు, చాలా నిశ్శబ్దంగా ఉంది, ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు అని ఉంటారు ఆయన. And Noah starts hollering, Shem, Ham, and Japheth, wake up. I think the rain quit. మరి ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత మరి నోవహు తన బిడ్డలందరినీ పిలిచి, షేము, హాము, యాపతు, లెగండి, మరి ఇదిగో మరి వర్షం ఆగిపోయింది, ఏమి శబ్దం వినపట్లేదు, మరి మీరు ఆ యొక్క వర్షం మరి మీరు లెగండి అని చెప్పి ఆయన వారందరినీ కూడా లేపి ఉంటారు. See, they had rooms to sleep in. They brought the curtains back and there was sunshine coming in from the opening around the ark. మరి ఎప్పుడైతే ఆ యొక్క ఓడ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క
మరి ఆ యొక్క మరి తెరవబడినటువంటి స్థలం ఉందో ఆ స్థలంలో నుంచి ఆ ఎండ రావడాన్ని వారు గమనించారండి. We always hear there's light at the end of the tunnel. They saw the light coming through the opening. మరి ఆ యొక్క ఓడకు పైభాగంలో ఉంచబడినటువంటి ఆ యొక్క ఖాళీలో నుంచి మరి ఆ యొక్క సూర్యరశ్మి రావడం, వారు చాలా దినాల తర్వాత సూర్యరశ్మిని చూడడం వారికి ఎంతో సంతోషంగా ఉంది. 40 days and 40 nights of complete darkness other than their lantern. మరి ఆ యొక్క 40 దినాలు 40 రాత్రులు ఆ విధంగా కంటిన్యూగా వర్షం రావడం, వాళ్ళు కేవలం దీపాలు పెట్టుకునే వాళ్ళు ఉదయం సాయంత్రం కూడా వారు ఏది ఉదయమో ఏది సాయంత్రం తెలియకుండా వారు బ్రతికారు. అలాంటిది ఆ మొట్టమొదటిసారిగా ఆ యొక్క వెలుగు రావడం ప్రారంభించింది. 40 days of rocking back and forth, up and down, fear in their hearts. Do you think they had fear? They had to have fear. మరి ఆ విధంగా 40 దినాలు ఆ ఓడ ప్రచండమైనటువంటి వర్షము, గాలి, తుఫాను, మరి అలలతో అది ఓడ కొట్టుకొని పడడము, ఇదంతా కూడా వాళ్ళు ఎంతగానో భయపడ్డారు. మరి వారు భయపడలేదంటారా? అవును, వాళ్ళు భయపడే ఉంటారు. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది ఆ పరిస్థితులన్నీ కూడా. Wait, I was wrong. The tallest mountain above sea level is Mount Everest. మరి ఆ యొక్క ఈ పర్వతాలన్నింటిలో కూడా మరి ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి పర్వతాలన్నింటిలో కూడా ఎత్తైన పర్వతం ఏదంటే మన ఎవరెస్ట్ పర్వతం అండి. 30,000 feet, 6 miles. So that 69 miles was 6 miles. మరి ఆ యొక్క మరి 6 మైళ్ళు మరి ఎత్తుగా ఉన్నటువంటి మరి ఆ ఎత్తైనటువంటి ఆ యొక్క పర్వతం అని ఎవరెస్ట్ పర్వతాన్ని మనం పిలుస్తాం. 6 miles of water between Noah and his and the top of the sea level. మరి ఈ యొక్క మరి ఆ కింద నుంచి భూమి నుంచి మరి 6 మైళ్ళు ఎత్తుగా మరి నీళ్లు వచ్చి అంతకన్నా ఎత్తుగా మరి నీళ్లు అక్కడ భూమి మీద విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Noah looks at his wife and he says, I gotta go feel it. And he goes up the ramps all the way to the top, and he's looking out the opening, and the sun is beating on his face. Oh, I feel it. I feel God's presence. Oh, feel that. మరి నోవా గారు 40 దినాలు 40 రాత్రులు మరి ఆ విధంగా చీకటిలో మరి అంధకారంలో మరి వర్షంలో ఆయన ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎండ వచ్చినప్పుడు ఆ పైకి వెళ్ళి మరి ఆ యొక్క ఎండను తన మొహం మీద పడ్డం చూసి, దేవా నీ యొక్క సన్నిధి నేను అనుభవిస్తూ ఉన్నాను, మరి నీవు నన్ను బ్రతికించి ఉంచావా, నీకు వందనాలని ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉంటాడు. Oh, God has protected us. We could feel his presence. We could feel the warmth of the sun. మరి ఇన్ని రోజులు కూడా ఎంతో చలిలో మరి ఎంతో బాధలో ఎంతో మరి ఆ యొక్క దుఃఖంలో మనం ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క దేవుని ఆ యొక్క మరి ఆ కృపను బట్టి ఈ యొక్క సూర్యరశ్మి మన మీద పడతా ఉందో ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క ఆ వెచ్చని స్పర్శను నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అనుభూతిని నోవహు పొంది ఉన్నాడండి. Honey, come, children, come, feel the warmth of God. మరి ఆయన కింద ఉన్నటువంటి తన భార్య, తన బిడ్డలు, తన ఆ యొక్క మరి కోడళ్ళు, వీళ్ళందరినీ, మనవళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరినీ కూడా పిలిచి రండి, మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆయన ఇచ్చినటువంటి సృష్టిలో ఆయన ఇచ్చినటువంటి వెచ్చదనాన్ని మనం అందరం కూడా ఆస్వాదిద్దామని ఆయన పిలిచి ఉంటారు. Can you see it, Abba? Can you see Noah looking out? Ramesh, Donka, Luther, Amos, can you feel it? Can you see it? మరి అభిరాజ్ గారు, మరి అలాగే ఆ డంకా మరి మరి పుణ్యవతి గారు, అలాగే లోదర్ గారు, మరి అలాగే బాబన్న గారు, ఆమోస్ గారు, మరి ఈ విధంగా దేవుడు ఆ నోవా గారు ఆ యొక్క అనుభూతి చెందుతున్నటువంటి విషయాన్ని మీరు చూడగలుగుతున్నారా? Can you see the sons and the daughter-in-laws hugging Noah and said, you were right, your God needs to be our God. మరి ఆ యొక్క వారందరూ కూడా మరి నోవాతో చెప్తా ఉన్నారు, ఆ బిడ్డలు, ఆ మనవళ్ళు, ఆ కోడళ్ళు, వాళ్ళందరూ కూడా నోవాతో చెప్తా ఉన్నారు, మరి నువ్వు చెప్పినటువంటి ఆ యొక్క నువ్వు పరిచయం చేసినటువంటి నీ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచి దేవుడు, ఆయన మన ఎడల ఎంతగానో జాగ్రత్త వహిస్తున్నటువంటి దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, మన చేయి విడిచిపెట్టలేదు, మనల్ని అందరూ నశించిపోయినా మన కుటుంబం మాత్రమే సజీవంగా ఉండే విధంగా నీ ద్వారా మరి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బ్రతికించారని దేవునికి ఎంతగానో వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించి ఉంటారు.
ఆమేన్. Every time we walk outside, every time we see God's handiwork. మరి మనం ఎప్పుడు మనం బయటికి మనం వెళ్తున్నా మనం ఆ యొక్క మరి దేవుడు చేసినటువంటి ఆ సృష్టిలో సమస్త సృష్టిలో ఆయన మరి ఆయన చేసి ఆయన నోటి మాట ద్వారా చేసినటువంటి సృష్టిని మన కళ్ళారా మనం చూసేటువంటి ధన్యత మనం కలిగి ఉన్నాం. Look at that blue sky. Look at those trees growing tall. The water to replenish the earth. మరి ఆ యొక్క మరి నీలి ఆకాశాన్ని చూడండి, ఆ యొక్క చెట్లను చూడండి, అలాగే భూమి మీద ఉన్నటువంటి ఆ నీళ్లను చూడండి. మరి ఇవన్నీ కూడా ఆయన సృష్టినండి. We need to know that God created it for us. మరి ఆయన మన కొరకే వీటన్నిటిని ఆకాశం, భూమి, ఈ యొక్క వృక్షాలు, పశువులు, జంతువులు మరి వీటన్నిటిని మన కొరకే ఆయన నియమించి ఆయన తయారు చేసి ఉన్నారండి. We should never doubt him. And when we do doubt him, grasp that lack of faith and ask for forgiveness. మరి ఎప్పుడైతే మన హృదయాల్లో మరి ఆ యొక్క మనం ఎదురు మరి ఆ యొక్క ఆయన ఉన్నాడా, ఆయన లేడేమో అనేటువంటి అనుమానం వస్తుందో మరి వెంటనే మరి ఆ యొక్క మనలో అవిశ్వాసం బయలుదేరుతుంది. కాబట్టి మనం అటువంటి అవిశ్వాసాన్ని మన జీవితంలో రానివ్వకుండా ఆయన హత్తుకొని విశ్వాసంతో మనం జీవించేవారుగా మనం ఉందాం. Just like God had a plan for mankind, we still have plans out there. మరి ఎలాగైతే ఆయన ప్రతి మనిషి ఎడల ఆయన తన చిత్తాన్ని కలిగి ఉన్నారో దాన్ని నెరవేర్చాలని చూస్తున్నారు, అలాగే మీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నారు. Just as the world turned evil, God protected his child through Noah. మరి ఈ లోకమంతా కూడా మరి ఆ యొక్క మరి నాశనం అయిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నోవహు ద్వారా తన సృష్టిని ఆ యొక్క ఆ మానవ జాతిని ఆయన సంరక్షించుకున్నటువంటి దేవుడు ఆయన. Noah wasn't rich. Noah wasn't powerful. Noah wasn't politically strong. He was not in the town as the mayor or the governor or the president of the country. He was faithful to God. మరి ఆ యొక్క ఒకవేళ నువ్వు ఆ దేశంలో ఒక గొప్ప వ్యక్తివి కాకపోవచ్చు, ఒక అధికారివి కాకపోవచ్చు, నీ గ్రామంలో ఒక ప్రెసిడెంట్ నువ్వు కాకపోవచ్చు, లేదంటే ఒక దేశానికి ప్రెసిడెంట్వో ఒక ప్రధానమంత్రివో నీవు కాకపోవచ్చు. అయితే ఇవేవి నువ్వు అయినా అవ్వకపోయినా నీవు దేవుని యందు నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా నీవు జీవించినట్లయితే నీవు రక్షించబడతావు, నీవు నీ కుటుంబం రక్షించబడేదిగా ఉంటుంది. Amen. God's plan for us may not be to be in the ark, shut up for 13 months, not to build an ark for 100 years, but to walk with him every day, and that's just as important as Noah. మరి ఆ విధంగా 36,000 దినాలు మరి ఆ విధంగా 100 సంవత్సరాలు ఆ పడవను ఆ ఓడను కడుతూ ఉన్నప్పుడు ఆ ఓడ కట్టే సమయంలో మరి ఆ ఓడ ఈ నోవహు కుటుంబాన్ని కాపాడింది. మరి అంత మాత్రమే కాకుండా ఆ 100 సంవత్సరాలు కూడా మరి దేవుడైనటువంటి ఆ యొక్క మరి యెహోవా మరి ఆ యొక్క నోవహుతో కూడా నడిచాడండి. అది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి విషయం. Amen, amen, amen. Praise the Lord. ఆమేన్. God loves us so much. Boy, it's taken a while to work through the Ark of the Covenant. Oh, wait, we haven't gotten there yet. సార్ మరి ప్రియులారా, మరి ఈ యొక్క నోవహు వాడ గురించి మనము చాలా దినాలు మించుమించు 3 దినాలు ధ్యానం చేసాం. ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంది అనేటువంటిది మరి అయ్యగారు చెప్తా ఉన్నారు. But I do promise you before Christmas we'll get there. మరి మీరు మనం ఇంకా ఆ నిబంధన మందసం దగ్గరికి మనం ఇంకా వెళ్ళలేదు. మరి ఒకవేళ క్రిస్మస్ సమయానికల్లా వెళ్ళిపోతామేమో మరి ఈ విధంగా మనం అని నేను అనుకుంటా ఉన్నాను. మరి మీరందరూ కూడా సిద్ధపడండి. మరి క్రిస్మస్ లోపు ముగిస్తానని మాత్రం నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. Amen, 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 amen. Okay, I have 1 minute at this point, so I'm going to have to tell you goodbye for today. Yes, sir. And tomorrow we will have more time. Yes, okay? sir, yes, sir. And then Friday we will be with Andy. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you so much for joining among us and spending your valuable time. And have a wonderful day. And go and play golf with full of joy and full of strength. Hey, you do realize that my time is the same as what you have. Yes, sir. Your time is just as valuable as mine.
Amen, amen, amen. Okay. Yes, sir, yes, sir. Thank you, Praise sir. the Thank you. Lord. We are spending in the God's presence, and you are after many days you sacrifice the golf for us, and another time you are joining with the golf team, and please, Okay, remember something. yes, sir. Praise the Jesus Lord. said, Praise the Lord. I do not desire sacrifice. I desire obedience. Yes, sir. Yes, sir. Yes, sir. Okay, Yes, sir. we are being obedient to God's call. Yes, sir. Yes, sir. Amen. Okay? Amen. Amen. Yes, sir. Yes, sir. Yes, sir. Okay, I Yeah. love y'all. Yes, sir. I will see you tomorrow. Yes, sir. Love you too, sir. See you tomorrow, Thank sir. you, sir. Thank you, sir. Okay, Live bye-bye. to